సార్ జైపాల్ రెడ్డి గారి మీతో వారి అనుబంధం ఎలా ఉండేది? తను 82 యానివర్సరీ జరుపుకుంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? జైపాల్ రెడ్డి గారు నేను స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో వారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా వారు అసెంబ్లీలో మాట్లాడినా అసెంబ్లీ బయట మాట్లాడినా చాలా ఆసక్తితో వినేటువంటి వాడిని. కానీ నేను కాలేజ్ వదిలిపెట్టి 78 తర్వాత నేనే యువజన కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉండి యువజన కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వారంతవరకు జనతా పార్టీలోకి వెళ్ళిపోయినారు. అంటే ఒక ప్రతిపక్ష నేతగా వారు, నేనేమో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నేతగా నేను. అటువంటి వారు అంటే తర్వాత మళ్ళీ వారు కాంగ్రెస్లోకి రావడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా పోటీ చేసినా లేకుంటే ఇంకే పదవులు చేసినా వారు ఎంబడి ఉండి మేమందరం కూడా జిల్లా అభివృద్ధికే మేము పాటుపడ్డాము. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప విలువలు ఉండేటువంటి వ్యక్తి, ఎక్కడ ఒక అవినీతి మచ్చ లేనటువంటి వ్యక్తి. అంత గొప్ప మేధావిని మనం చూడం కూడా. వారి ఇల్లే ఒక లైబ్రరీ మాదిరిగా ఉండేది. అలాంటి వారితో ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం. నన్ను అనేక పర్యాలు అనేవాడు, నా తర్వాత నువ్వే మహబూబ్నగర్లో వారసుడి అని. అనేక పర్యాలు అంటే నా మాదిరిగా నువ్వు నిజాయితీగా ఉన్నావు, నువ్వు కూడా బాగా చదువుకున్నావు అనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి వాడు. మేము తెలంగాణ ఉద్యమాన్ని 2000 సంవత్సరంలో మొదలుపెట్టి 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో గెలిచింది. అప్పుడు జైపాల్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినారు. ఎంపీ అయిపోయి కేంద్రంలో మంత్రి కూడా కావడం జరిగింది. అప్పుడు నన్ను అన్నాడు, అంటే రాజశేఖర రెడ్డి గారు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాననే ఉద్దేశంతో 2004లో నాకు మంత్రి ఇవ్వలే. అప్పుడు జైపాల్ రెడ్డి గారి దగ్గర పోతే ఆయన నన్ను మాట అన్నాడు, చిన్నారెడ్డి తెలంగాణ సెంటిమెంటు, మిడిల్ క్లాస్ సెంటిమెంటు, దానివల్ల వ్యక్తిగతంగా నీవు నష్టపోయినావు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అందరితో ఊరుకున్నాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారే వారు అంటే జరిగిన పొరపాటును గమనించి మళ్ళీ 2007లో నన్ను మంత్రిగా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు కొనసాగించి చివరగా ఏదైతే పార్లమెంట్లో బిల్లు వచ్చిందో ఆ రోజు జైపాల్ రెడ్డి గారి పాత్ర చాలా గొప్పది. అంటే ఉండేటువంటి మీరా కుమార్ గారు స్పీకర్ని ఒప్పించడం, అంటే ఆ రోజు వాయిస్ ఓట్తోనే ఆ బిల్ పాస్ చేయించారు. ఈరోజు కూడా అందరూ అంటారు తలుపులు మూసి ఓటింగే జరగకుండా బిల్ పాస్ చేసిన మాట అంటారు. వాయిస్ ఓట్తో ఆ బిల్లుని వారు నెగ్గించడం జరిగింది. సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడారు ప్రతిపక్ష పార్టీ నేతగా. అంటే ఆవిడ కలిస్తేనే 2/3 మెజార్టీ వస్తుంది. సోనియా గాంధీ గారిని ఒప్పించినారు. ప్రణబ్ ముఖర్జీ గారు లాంటి వాళ్ళు అంత ఇష్టం లేకుండా తెలంగాణ ఏర్పడడం, వారిని కూడా ఒప్పించడం కానీ, ఆ కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి విషయాలన్నీ వారికి చదివి చెప్పడం కానీ, దీని ప్రకారంగా మనం చేయొచ్చు, ఎలాంటి అడ్డంకి లేదని చెప్పడం కానీ. అందుకని వారి పాత్ర అంటే అందరూ ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే గోల్ కొట్టింది జైపాల్ రెడ్డి గారు. అంటే వారు లేకపోతే బిల్ పాస్ అయ్యేది కాదు. అందుకని వారి పాత్ర చాలా గొప్పది. అందుకని అలాంటి నాయకుడు దొరకడు. అంటే ఇంత తొందరగా చనిపోతారని కూడా మేము అనుకోలే. అంటే చాలా చిన్న అంటే ఓ న్యూమోనియాకు అంటే ఇంత అధునాతన కాలంలో ఇంత మంచి వైద్యం దొరికేటువంటి సమయంలో వారు చనిపోవడం మా దురదృష్టం. అది ఆ బాధను మేము ఎప్పుడు కూడా అంటే తగ్గించుకోలేము. ఈ రోజుల్లో జైపాల్ రెడ్డి సార్ ఇంకా ఉంటే ఎలా ఉండేది సార్? చాలా గొప్పగా ఉండేది. ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చాలా గొప్ప ఉన్నత పదవులు వచ్చిండేటివి. మేము అనుకునేవాళ్ళం రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోయినా, జైపాల్ రెడ్డి గారు చనిపోకపోయినా కాంగ్రెస్లో చాలా పెద్ద స్థాయికి వాళ్ళు చేరుండేటువంటి వాళ్ళు అనేటువంటి మాట. ఇలా ఏఐసిసి ప్రెసిడెంట్ అయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. లేకపోతే ఇంకేదైనా ఇంకా అంతకన్నా గొప్ప పదవి ఏమైనా ఉన్నా కూడా వారికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వారు లేని లోటు ఈరోజు మన తెలంగాణకు కానీ మన తెలుగు వాళ్ళకు కానీ కనపడతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు, జైపాల్ రెడ్డి గారు లేనటువంటి లోటు ఈరోజు అంటే వారి కుటుంబంతో సంబంధం ఉండేటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతకాలం అంటే తెలంగాణ బిల్ పాస్ కావడానికి ఏదైతే జైపాల్ రెడ్డి గారి పాత్ర ఉందో అది కేసీఆర్ కూడా తెలుసు. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అంటే ప్రభుత్వం తరఫునే వారి వర్ధంతి కానీ జయంతి కానీ చేయాలనేటువంటి ఆలోచన వారికి రాలే. స్ఫూర్తి స్థల్ని ప్రభుత్వ నిధుల ద్వారా దీన్ని గొప్పగా అంటే అందరూ వచ్చి దర్శించుకునే విధంగా దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన వారికి రాలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితూనే ఒక నెల 10 రోజులు కూడా కాలే ఇంకా వారు అధికారికంగా వారి జయంతి కానీ వర్ధంతి కానీ జరపాలని ఈ స్ఫూర్తి స్థల్ని మన తెలంగాణ ప్రజలకు వారు ఈరోజు అంకితం చేయడం జరిగింది. చాలా గొప్ప ఎత్తున డెవలప్ చేసి. అందుకని తప్పకుండా
వారు చేసినటువంటి సేవకు, తెలంగాణకు మరీ ముఖ్యంగా చేసిన సేవకు గుర్తింపుగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ జయంతి, రేపు రాబోయే వర్ధంతి కానీ మిగతా కార్యక్రమాలు కానీ, రేపు రాబోయే రోజులు ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం, ఊహిస్తూ ఉన్నాం. వారికి మా గొప్ప నివాళి జయపాల్ రెడ్డి గారికి.